హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సిఐ అశోక్ ఎట్ ద రేట్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ అప్డేట్స్ని చాలా క్విక్గా డిస్కస్ చేసేసుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలంటే ఈరోజు డేటా సెంటర్ సెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు మార్కెట్లో ఉన్న డేటా సెంటర్ స్టాక్స్ అన్నీ ఆల్మోస్ట్ చాలా భారీగా పెరిగాయి. నెట్వర్క్ టెక్నాలజీస్ కానీ, ఈటీవీ నెట్వర్క్స్ కానీ, అరియాన్ ప్రో సొల్యూషన్స్ కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆల్మోస్ట్ 18% వరకు రైజ్ అయ్యి తర్వాత మళ్ళీ కూల్ ఆఫ్ అయ్యాయి. సో అసలు దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటో తెలుసుకుందాం. ఇవి స్టాక్ స్పెసిఫిక్ డిస్కషన్ కాబట్టి ఒక చిన్న డిస్క్లైమర్, నేను సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అయితే కాదు. సో బేస్డ్ ఆన్ మై ఇన్ఫర్మేషన్ మీరు ఎలాంటి పొజిషన్స్ తీసుకోవద్దు స్టాక్ మార్కెట్లో. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయిన తర్వాత మీ రిస్క్ అపెటైట్ని కన్సిడర్ చేసుకొని మీ పొజిషన్స్ అయితే డిసైడ్ చేసుకోండి. మన ఛానల్లో షేర్ చేసే ఇన్ఫర్మేషన్ ఓన్లీ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్ కిందగానే తీసుకోండి. ఫస్ట్ స్టాక్ గురించి మాట్లాడుకోవాలంటే నెట్వర్క్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు నెట్వర్క్ టెక్నాలజీస్ ఇంతగా పెరగడానికి రీజన్ అయితే వీళ్ళు చేసిన అనౌన్స్మెంట్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఒక కొత్త ఏఐ సూపర్ కంప్యూటర్ అయితే డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ చేసినట్టు, దాని పేరు టైరోన్ కామరియో స్పార్క్ అని చెప్పి, ఇది ఎన్విడియా ఏఐ స్టాక్ యొక్క కంపాక్ట్ డెస్క్టాప్ వర్షన్ లాగా చెప్తున్నారు వీళ్ళు. సో ఈరోజు ఈ న్యూస్ అనౌన్స్ చేసిన తర్వాత ఆల్రెడీ మనకి మార్కెట్లో ఏఐ రిలేటెడ్ న్యూస్ వచ్చిన తర్వాత నుంచి ఏవైతే ఏఐ రిలేటెడ్ సెక్టర్ స్టాక్స్ ఉన్నాయో అవి కొంచెం భారీగా పెరగడం అయితే మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ట్రెడిషనల్ ఐటీ సర్వీసెస్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్, విప్రో, ఐబిఎం వీటన్నిటి మీద ప్రెజర్ చూస్తున్నాం. సో ఎప్పుడైతే ఏఐ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అనౌన్స్మెంట్ వస్తుందో, అండ్ ఈ నెట్వర్క్ టెక్నాలజీస్ అనేది ఎన్విడియాకి సంబంధించిన జీపీయూస్ అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది మన ఇండియాలో. సో వాళ్ళ యొక్క ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ లాగా మాట్లాడుకోవచ్చు వీళ్ళని. వాళ్ళ స్టాక్ని వీళ్ళు ఇక్కడ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తుంటారు ఎన్విడియాది. అది ఈరోజు కొత్తగా వచ్చిన న్యూస్ ఏం కాదు. బట్ కాకపోతే ఏంటంటే మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే యుఫోరియా అనేది, ఏదైతే ట్రెండింగ్ టాపిక్ ఉంటుందో ఆ ట్రెండింగ్ టాపిక్ మీద కనుక ఏదైనా న్యూస్ వస్తే ఎమ్మటే రియాక్షన్ అనేది కనిపిస్తుంది. ఇలాంటి టైంలోనే మన రిటైల్ ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. జస్ట్ న్యూస్ బేస్డ్ పొజిషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు. లాంగ్ టర్మ్ వ్యూ ఏంటి, అసలు ఈరోజు వచ్చిన న్యూస్ అనేది మనకి ఏదన్నా ఆ కంపెనీ స్ట్రక్చరల్గా ఏదన్నా పాజిటివ్ ఇంపాక్ట్ ఉండబోతుందా, ఇప్పుడు ఆల్రెడీ ఈ న్యూస్ కానీ లేకపోతే ఈ వచ్చిన పాజిటివ్ ఫ్యాక్టర్స్ కానీ కంపెనీ బిజినెస్లో ఏదైనా లాంగ్ టర్మ్ అవుట్లుక్ని చేంజ్ అయిపోతున్నాయా, ఇలాంటివి అనాలిసిస్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం పొజిషన్స్ తీసుకోవాలి. ఈ న్యూస్ వచ్చిన తర్వాత అఫీషియల్గా వాళ్ళ కంపెనీ సీఈఓనే అనౌన్స్ చేశారు. ఈరోజు మేము కొత్తగా ఎన్విడియాతో టైఅప్ కుదుర్చుకోలేదు. ఇది మాకు ఆన్గోయింగ్ ప్రాసెస్సే. మేము వాళ్ళ సిస్టమ్స్ని, వాళ్ళ స్టాక్ని ఎప్పటి నుంచో ఒక ఓఈఎం ప్లేయర్గా మేమైతే ఉన్నాము గత 10 years నుంచి అని చెప్పి తను మార్కెట్కి క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈయన ఎప్పుడైతే క్లారిఫికేషన్ ఇచ్చారో 18% నుంచి మళ్ళీ మా స్టాక్ అయితే కొంత కూల్ ఆఫ్ అయింది. బట్ నెట్వర్క్ టెక్నాలజీస్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ప్లేయర్ ఇన్ ద ఏఐ సెక్టర్ అని అయితే చెప్పుకోవచ్చు మన ఇండియాలో లిస్ట్ అయి ఉన్న స్టాక్స్లో. నెక్స్ట్ స్టాక్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ2ఈ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. అగైన్ ఈ2ఈ నెట్వర్క్స్ కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈరోజు 18% అయితే ర్యాలీ అయింది. దీని వెనకాల ఉన్న రీజన్ కూడా రిలేటెడ్ టు ఏఐ రిలేటెడ్ అనౌన్స్మెంటే. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు ఎన్విడియాకి సంబంధించిన బ్లాక్వెల్ జీపీయూ క్లస్టర్ని వాళ్ళ టీఐఆర్ ప్లాట్ఫామ్ మీద మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్లుగా వీళ్ళైతే అనౌన్స్మెంట్ చేశారు. సో వీళ్ళు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అగైన్ స్టాక్లో 18% ర్యాలీ అయితే కనిపించింది. బట్ ఇది కూడా యాక్చువల్గా కొత్తగా వీళ్ళు ఎన్విడియాతో స్ట్రాటజిక్ అలైన్మెంట్ కానీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కానీ కుదుర్చుకుంది అయితే ఏం కాదు. వీళ్ళు మొదటి నుంచి చేస్తున్న వర్కే, బట్ ఇప్పుడు జరుగుతున్న రీసెంట్ డెవలప్మెంట్ని అనౌన్స్ చేశారు. సో ఇలాంటి టైంలో ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ స్టాక్స్లో ఏదైనా ఫండమెంటల్ షిఫ్ట్ ఏదైనా జరగబోతుందా, ఇప్పుడు వచ్చిన న్యూస్ అనేది ఆల్ ఆఫ్ ఎ సడన్ కొత్త న్యూస్ అండ్ లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ స్టోరీ ఏదైనా చేంజ్ అవబోతుందా అనుకుంటే తప్పించి, అదర్వైజ్ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు షార్ట్ టర్మ్లో ప్రైస్ హైక్స్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం ప్రైస్ కరెక్షన్ కూడా ఉంటుంటాయి. సో అందుకనే ఈరోజు ఈ పాయింట్ మనం కొంత డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దామని చెప్పి ఈ టాపిక్ని అయితే చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టాక్ గురించి మాట్లాడుకోవాలంటే అరియాన్ ప్రో సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలి. ముందు మాట్లాడుకున్న ఈ2ఈ నెట్వర్క్ టెక్నాలజీస్కి దీనికి కొంత డిఫరెన్స్ అయితే ఉంది, అది మీకు చెప్తాను. ఈ అరియాన్ ప్రో సొల్యూషన్స్ ఏమి అనౌన్స్ చేశారంటే, వీళ్ళు ఒక మేజర్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ అయితే విన్ అయినట్టు. అది లీడింగ్ గ్లోబల్ ప్లేయర్ అయిన లింక్ అనే బ్యాంక్కి సంబంధించిన డేటా సెంటర్ని వీళ్ళు కొత్తగా బిల్డ్ చేయడానికి అయితే వీళ్ళకి ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పి అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. ఎందుకు ముందు రెండు స్టాక్స్కి దీనికి కొంత డిఫరెన్స్ ఉందని చెప్పానంటే, అరియాన్ ప్రో సొల్యూషన్స్ అనేది ప్యూర్ డేటా సెంటర్ ప్లేయర్ కాదు. సో వీళ్ళకి సంబంధించిన
వీళ్ళు మేజర్లీ SaaS రిలేటెడ్ ఐటీ ప్లేయర్ అని చెప్పొచ్చు. సో వీళ్ళు చాలా బ్యాంకింగ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, బ్యాంకింగ్ రిలేటెడ్ వర్క్ ఫ్లోస్ని ఆటోమేట్ చేస్తూ వీళ్ళ దగ్గర చాలా సొల్యూషన్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రొడక్ట్స్ని బ్యాంక్కి సెల్ చేసి SaaS రెవెన్యూస్ అయితే ఎర్న్ చేస్తారు వీళ్ళు, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. అంటే ఇయర్లీ రికరింగ్ రెవెన్యూస్ ఉంటాయి. ఏదైనా బ్యాంకు కొత్తగా వీళ్ళ ప్రోడక్ట్ని బై చేస్తే ఆ టైంలో వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసే దానికి ఇంప్లిమెంటేషన్ సర్వీసెస్ తీసుకుంటారు. సో టోటల్ వీళ్ళకి యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ ప్రొడక్ట్ రిలేటెడ్ SaaS రెవెన్యూస్ రికరింగ్గా వస్తూ ఉంటాయి. అండ్ ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇంప్లిమెంటేషన్ సర్వీసెస్ కానీ, ఆ తర్వాత మళ్ళీ దానికి ఏదైనా సపోర్ట్ చేస్తే ఆ సపోర్ట్ రిలేటెడ్ సర్వీసెస్ కానీ వస్తూ ఉంటాయి. దాంతోపాటు వీళ్ళకి ఈ డేటా సెంటర్ అనేది ఒక టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్ అని చెప్పి ఒక సెగ్మెంట్ ఉంది వీళ్ళకి. దాని కింద వీళ్ళు డేటా సెంటర్ రిలేటెడ్ బిజినెస్ అయితే చేస్తూ ఉంటారు. బట్ ప్రీవియస్లీ వీళ్ళకి డేటా సెంటర్ రిలేటెడ్ ఫోకస్ అయితే కొంత తగ్గిస్తున్నట్లుగా, వీళ్ళు దీంట్లో స్ట్రక్చరల్ మూవ్మెంట్ అనేది కొంత స్లోగా జరుగుతుందని మేము ప్రిడిక్ట్ చేస్తున్నాము అని చెప్పి దాని మీద కొంత ఫోకస్ తగ్గిస్తున్నట్టుగా అయితే వీళ్ళు ప్రీవియస్ ఎర్నింగ్ కాల్స్లో అయితే చెప్పారు. బట్ వేరాజ్ రీసెంట్గా జరిగిన స్ట్రక్చరల్ అనౌన్స్మెంట్స్ మన బడ్జెట్ 2026 అనాలిసిస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఫారెన్ కంపెనీస్, ఏ కంపెనీస్ అయితే ఇండియాలో ఉన్న డేటా సెంటర్ రిలేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ దగ్గర నుంచి వాళ్ళు సర్వీసెస్ని తీసుకుంటారో అలాంటి ఒక ఫారెన్ కంపెనీస్కి ఆల్మోస్ట్ 2047 వరకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ అయితే అనౌన్స్ చేశారు. సో ఆ పాయింట్ వచ్చేసరికి ఈ డేటా సెంటర్ సెక్టర్కి చాలా స్ట్రక్చరల్ మూమెంట్ ఇచ్చే పాయింట్ అని అయితే చెప్పొచ్చు. సో దాని తర్వాత వీళ్ళ కంపెనీ మళ్ళీ డేటా సెంటర్ మీద అయితే ఫోకస్ పెంచుతుంది అన్నట్లుగా ఈ రీసెంట్ ఎర్నింగ్స్ కాల్లో అయితే మెన్షన్ చేశారు. అదే లైన్స్లో ఇప్పుడు ఈరోజు వీళ్ళు ఇంత హ్యూజ్ స్ట్రాటజిక్ డీల్ డేటా సెంటర్ రిలేటెడ్ విన్ అవడం అనేది చాలా పాజిటివ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు ఈ స్టాక్కి సంబంధించి. నెక్స్ట్ మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్ మాట్లాడాలంటే ఇన్ఫోసిస్ స్టాక్ గురించి మాట్లాడాలి. గత వారం రోజుల నుంచి మన డైలీ మార్కెట్ వీడియోస్లో మాట్లాడుకుంటున్న టాపిక్కే ఏంటంటే, ఇనీషియల్గా యాంథ్రోపిక్ CEO చేసిన అనౌన్స్మెంట్స్కి మన ఇండియన్ ట్రెడిషనల్ ఐటీ సర్వీసెస్ కంపెనీస్ అయిన ఇన్ఫోసిస్ కానీ, TCS కానీ, HCL కానీ, విప్రో కానీ, IBM కానీ చాలా ప్యానిక్కి గురైనాయి. ఎందుకంటే వీళ్ళ ట్రెడిషనల్ బిజినెస్ మోడల్ క్వశ్చన్ మార్క్లో ఉందని చెప్పి తనైతే కామెంట్స్ చేశారు యాంథ్రోపిక్ CEO. తర్వాత స్లోగా ఇతను యాంథ్రోపిక్ CEO మన ఇండియాలో బెంగళూరులో ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తున్నట్లుగా, అండ్ ఇండియాలో వీళ్ళు ఏదైతే ఏ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్స్ టేకప్ చేయబోతున్నారో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్స్కి మన ఇన్ఫోసిస్ని స్ట్రాటజిక్ పార్ట్నర్గా చూస్ చేసుకున్నట్లుగా అయితే చెప్పారు. అండ్ తను చెప్పిన ఏదైతే స్ట్రాంగ్ డిస్రప్షన్ జరగబోతుందో, నెక్స్ట్ ఐటీ సెక్టర్లో భారీగా లే ఆఫ్స్ ఉండబోతున్నాయి అన్నట్లుగా కామెంట్స్ చేసి రీసెంట్గా మళ్ళీ తను ఎలాంటి కామెంట్స్ చేశారంటే, అఫ్కోర్స్ నేను చెప్పింది నిజమే, ఇప్పుడు ఈ AI రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ మార్కెట్లోకి వచ్చి ఎఫిషియన్సీస్ బ్రింగ్ చేస్తే రిపిటేటివ్ జాబ్స్ థ్రెట్లో ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇండియాలో ఉన్న లేదా అక్రాస్ ద గ్లోబ్ ఉన్న కంపెనీస్కి ఏ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే డెఫినెట్లీ మాకు టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అయితే కావాలి. అంటే ఎవరైతే ఆ ఇండస్ట్రీకి సంబంధించి టోటల్ వర్క్ ఫ్లోస్ అండ్ టోటల్ డొమైన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ సపోర్ట్ కావాలి, వాళ్ళే దీన్ని ఇంప్లిమెంట్ చేయగలరని చెప్పి మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాం అని చెప్పి, అండ్ ఆ డైమెన్షన్లోనే ఇన్ఫోసిస్తో మేము స్ట్రాటజిక్ డీల్ కుదుర్చుకుంటున్నాం అని చెప్పి అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత మనం నిన్న వీడియోలో క్లియర్గా మాట్లాడుకున్నాం అసలు ఓవరాల్ సెక్టర్ మీద AI ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉండబోతుంది అండ్ దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది. మనందరం భయపడుతున్నట్లుగా ఇమీడియట్గా ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ క్వశ్చన్ మార్క్లో ఉండబోతాయా, లేదా అసలు నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి మనం నిన్న వీడియోలో అయితే మాట్లాడుకున్నాం. ఎవరైనా ఆ అనాలిసిస్ చూడనట్లయితే నిన్నటి వీడియో ఒక్కసారి మళ్ళీ చూస్తే మీకు అర్థమవుతుంది. సో టాపిక్లోకి వెళ్తే, ఇన్ఫోసిస్ అండ్ యాంథ్రోపిక్ ఈ స్ట్రాటజిక్ డీల్ అనౌన్స్ అయిన తర్వాత ఈరోజు చాలా బ్రోకరేజ్ కంపెనీస్ అయితే ఇన్ఫోసిస్ మీద చాలా పాజిటివ్ టార్గెట్ ప్రైజెస్ అయితే ఇచ్చాయి. ఇందులో JP Morgan వాళ్ళు హైయెస్ట్ టార్గెట్ ప్రైస్ 2050 రూపీస్ పర్ షేర్గా ఇన్ఫోసిస్కి టార్గెట్ ప్రైస్ చెప్తున్నారు. నవామా వాళ్ళు 1900, జఫ్రీస్ వాళ్ళు 1880, HSBC వాళ్ళు 1870, CLSA వాళ్ళు 1779 పర్ షేర్గా చెప్తున్నారు. ఇందులో ఈ టార్గెట్ ప్రైజెస్లో హైయెస్ట్ టార్గెట్ ప్రైస్ 2050 రూపీస్ ఎవరైతే JP Morgan వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారో అది ఇన్ఫోసిస్ ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిన ప్రైస్కి చూసుకుంటే 1373 నుంచి ఆల్మోస్ట్ 50% అప్సైడ్ పొటెన్షియల్ అయితే వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు. మరి చూడాలి నెక్స్ట్ అసలు ఈ స్టాక్లో ఎలాంటి మూమెంట్ ఉంటుందో. బట్ అందరూ కూడా సేమ్ నోట్తో సేమ్ పాజిటివ్ టార్గెట్ ప్రైజెస్ ఇవ్వడం అనేది డెఫినెట్లీ ఇన్ఫోసిస్కి ఒక పాజిటివ్ న్యూస్ అనే చెప్పాలి. నెక్స్ట్ మార్కెట్లో ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి మనం సిటీ ఇండియా వాళ్ళు మన ఓవరాల్ నిఫ్టీ గురించి ఒక టార్గెట్ అయితే ఇచ్చారు. సో దానికి వాళ్ళు చెప్తున్న డేటా పాయింట్స్ ఏంటంటే, Q3 FY26 రిజల్ట్స్ అనేవి BSE 100 కంపెనీస్ చూసుకుంటే, టాప్ 100 కంపెనీస్ చూసుకుంటే EBITDA, PAT 12% YOY గ్రోత్ చూపించాయని చెప్పి, అండ్ మా వీళ్ళ ఎస్టిమేట్స్ కంటే కొంత బెటర్గానే పర్ఫామ్ చేశాయని చెప్పి అయితే చెప్తున్నారు. సో లాంగ్ టర్మ్ గ్రోత్ని సపోర్ట్ చేస్తూ ఈ ఎర్నింగ్స్ అయితే ఉన్నాయని చెప్పి వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఫైనాన్షియల్స్, కన్జ్యూమర్ అండ్ ఇండస్ట్రియల్ సెగ్మెంట్లో వీళ్ళ
చాలా కంపెనీస్ గ్రోత్ అయితే డెలివర్ చేసినాయి అని చెప్పి. సో ఐటీ సర్వీసెస్లో ఏదైతే కొంత స్లోడౌన్ ఉందో ఆ స్లోడౌన్ని ఈ సెక్టార్స్ అయితే ఆఫ్సెట్ చేసినాయి అన్నట్లుగా చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నో రిస్క్ రివార్డ్ రేషియో ఇన్ ద ఇండియన్ మార్కెట్స్ ఫెయిర్గా ఉన్నట్లు కంపేర్ టు అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్ అయితే వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. అండ్ ట్రేడ్ డీల్స్ కూడా ఫైనలైజ్ అవ్వడం వల్ల అన్సర్టనిటీ అయితే తగ్గిందని చెప్పి. సో ఓవరాల్గా వీళ్ళు 2026 ఎండింగ్ నాటికి నిఫ్టీ 28,500కి వెళ్తుందైతే వీళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు. మార్కెట్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఆర్వీఎన్ఎల్ వాళ్ళ నుంచి వస్తుంది, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ నుంచి వస్తుంది. వీళ్ళు ఒక హ్యూజ్ ప్రాజెక్ట్ అయితే విన్ అయినట్లుగా, అది నార్థన్ రైల్వే నుంచి విన్ అయినట్లుగా. ఆర్డర్ వాల్యూ వచ్చేసరికి 1201 crores. ఈ ఆర్డర్ గంగా రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్గా వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఓవరాల్ మెట్రిక్స్ మాట్లాడుకుంటే ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసరికి 1201 crores గాను, ఎగ్జిక్యూషన్ టైం లైన్ 48 monthsగా చెప్తున్నారు. అండ్ ఇది జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ అని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. అంటే ఆర్వీఎన్ఎల్ ఒక్కటే కాదు ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసేది, ఆర్వీఎన్ఎల్ ప్లస్ జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ఈ రెండు కంపెనీస్ కలిసి ఈ ప్రాజెక్ట్ అయితే ఎగ్జిక్యూట్ చేయబోతున్నాయి నెక్స్ట్ 48 monthsలో. వీళ్ళ రెవెన్యూ షేరింగ్ వచ్చేసరికి ఆర్వీఎన్ఎల్ వాళ్ళేమో 60% అండ్ జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఏమో 40% రెవెన్యూ షేర్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్. ఇలా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ అప్డేట్స్ని వెరీ ఈజీ అండ్ సమ్మరైజ్డ్ ఫార్మాట్లో మీ ముందుకు తీసుకురావడానికి నేను పెడుతున్న ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ ఎంకరేజింగ్ ద ఛానల్. సైనింగ్ ఆఫ్ యువర్స్ సిఏ అశోక్.